ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. మానవమానములయందు, మిత్రులయందు, శత్రువులయందు ఎవరైతే సమభావంతో ప్రవర్తిస్తారో, అలాగే విద్యుక్త ధర్మాలని ఆచరిస్తూ కర్తృత్వ అభిమానం లేకుండా ఉంటాడో అటువంటి వాడు గుణాతీతుడు, త్రిగుణాతీతుడు అనేటువంటి భావాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. మానవమానముల సంబంధం ఎక్కువగా శరీరంతో ఉంటుంది. అంటే దేహాభిమానం కలిగినటువంటి లౌకిక పురుషులకు కీర్తి ప్రతిష్టల యందు రాగము, అవమానం యందు ద్వేషము ఉంటాయి. అంటే దేహాభిమానం ఉన్నటువంటి వాళ్ళకి కీర్తి ప్రతిష్టల యందు ఎక్కువ అనురాగం, అలాగే అవమానం నందు ద్వేషం ఉంటాయి. తమను గౌరవించిన వాళ్ళ యందు ప్రేమ, అవమానించిన వాళ్ళ యందు వైరాన్ని కలిగి ఉంటారు. కానీ గుణాతీత పురుషునికి శరీరంతో ఎటువంటి సంబంధము ఉండదు. అలాగే గుణాతీతునికి మిత్రుడు కానీ శత్రువు కానీ ఉండడు. అయినా లోకులు వాళ్ళ యందు ఆ భావాలను కలిగి ఉంటారు, కానీ గుణాతీతునికి ఆ భావం ఉండదు. సాధారణంగా లోకంలో మిత్రుల యందు ప్రేమ, అనురాగము, ఆత్మీయత ఉంటాయి. శత్రువుల పట్ల ద్వేషము, కోపము ఉంటాయి. వాటిలో వారికి ఏ విధంగా కీడు తలపెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. గుణాతీతునికి అటువంటి భావాలు ఉండవు. వాళ్ళకిద్దరూ సమానమే. ఇంకా సర్వారంభ పరిత్యాగి అంటే ఈ గుణాతీతులు ఏ పనికి కర్తృత్వ భావం ఉండదు. అంటే నేనే చేశాను, నేను చేస్తున్నాను, నా వల్లే జరిగింది అనేటువంటి కర్తృత్వ భావన ఉండదు. వారు చేసేటువంటి పనులు లోకహితం కోసం ఉంటాయి. క్రియలను సంపూర్ణంగా త్యాగం చేసేవాడు అని అర్థం. అర్జునుడు అడిగిన గుణాతీతుల లక్షణాలు ఎలా ఉంటాయనే ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమాధానము మానవమానముల యందు, మానము అవమానము అంటే అభిమానించినా సరే అవమానించినా సరే వాళ్ళకి ఏమీ పట్టదు. మిత్రులని శత్రువులని సమంగానే చూస్తారు. ఎవరితోటి ఎక్కువగా అతిగా అభిమానము పెంచేసుకోరు, అతి ద్వేషము ఉండదు, ఏది ఉండదు. వాళ్ళకి ఏ భావన లేకుండా అన్ని భావాలని గుణాతీతంగా ఉంటారు. అటువంటి గుణాతీతుడికి ఉండవలసిన లక్షణాల్లో అలవర్చుకోవలసిన లక్షణాలు ముందర నుంచి చెప్పినట్లుగా ముందర తమో గుణాన్ని విడిచిపెట్టాలి, రజోగుణాన్ని విడిచిపెట్టాలి, సాత్విక గుణాన్ని అలవాటు చేసుకుంటూ నెమ్మదిగా సాత్విక గుణం నుంచి కూడా పై స్థాయికి వెళ్ళి గుణాతీతుడిగా అవ్వాలి. జై గురుదత్త.